సమూయేలు విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? సమూయేలో, ఎంతకాలం ఏడుస్తావు? ఒకవేళ మీలో గడిచిన సంఘటనలను బట్టి, జరిగిన సంఘటనలను బట్టి, అది ఏ విషయమైనా కావచ్చు, అది నీ విషయమే కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ ఆరోగ్య విషయం కావచ్చు, నీ ఉద్యోగంలో తలెత్తిన శోధనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, నీ ఇంటిలో దాపరించిన వివాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటిని బట్టి నువ్వు ఏడుస్తూ ఉన్నట్లయితే దేవుడు నీతో ఈరోజు మాట అంటున్నాడు, ఎంతకాలం ఏడుస్తావు? నీ ఏడుపు నీ సమస్యలను పరిష్కరించదు, నీ ఏడుపు నీ కష్టాలను తీర్చదు, నీ ఏడుపు నీ ఉద్యోగం చేయదు, నీ ఏడుపు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, నీ ఏడుపు నీ కుటుంబానికి కట్టదు. ఏడుపు ఆపేసాయి, నువ్వు చేయాల్సింది చెయ్యి. సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, శోధనలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి, వ్యాధి బాధలను బట్టి ఏడుస్తూ కూర్చుంటే సమస్యలు తీరతాయా? తీరవు. మరి నేను చెప్పింది చేయి, అప్పుడు సమస్యలు తీరతాయి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏడిస్తే లాభం లేదు, నేను చెప్పింది చేస్తే నీ సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. నీ ఏడుపు ఆగాలి అంటే దేవుడు చెప్పింది చేయి. దేవుడు చెప్పింది చేస్తే నీ ఏడుపు ఆగుతుంది. దేవుడు చెప్పింది చేస్తే నీ కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లు ఆగుతాయి. దేవుడు చెప్పింది చేస్తే తల దించుకున్న నీ తల ఎత్తబడుతుంది. దేవుడు చెప్పింది చేస్తే అపజయము నుండి నువ్వు బయటపడతావు. దేవుడు చెప్పింది చేస్తే నీలో ఉన్న నిరాశ, నిస్పృహ, నిరుత్సాహము నిన్ను విడిచిపెట్టిపోతుంది. సమూయేలు ఏడ్చింది చాలు, ఏడుపు ఆపేసేయి. ఏడుపు ఆపేసి నేను చెప్పింది చెయ్యి.